హరే కృష్ణ. సో ఈరోజు మనం శిల ప్రభుపాద లీలామృత చూద్దామంట. సో మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు శిల ప్రభుపాద లీలామృతం చూస్తున్నాము. నేను కంటిన్యూ చేస్తున్నాను, ఇప్పటి వరకు చూసాము. సో శిల ప్రభుపాద వారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారనమాట. సో కొంతమంది శిల ప్రభుపాద వారి శిష్యులు అక్కడ న్యూఢిల్లీలో పెద్ద ప్యాండల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఇంతకుముందు ఎలాగైతే విభిన్న చోట్ల అరేంజ్ చేశారో అలాగే ఇక్కడ కూడా తమిళ కృష్ణ మహారాజ్, ఇంకా తేజస్ ప్రభు, ఇంకా గురుదాస్ ప్రభు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ఇంపార్టెంట్ మెంబర్స్ లిస్ట్ తయారు చేశారు. ఎవరిని పిలవాలని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ప్యాండల్ ప్రోగ్రామ్. అలా ఎవరెవరు అయితే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారో ఈ ప్యాండల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి, సో ఆ మేయర్ ఇంకా అట్లా ఢిల్లీ మేనేజ్మెంట్ లో వ్యక్తులు కొంతమంది వాళ్ళందరినీ లిస్ట్ చేసి పిలవడానికి ఇన్విటేషన్స్ ఇవ్వడం అని మొదలు పెట్టారనమాట. సో వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు చూసారనమాట, ఎక్కడికి వెళ్ళి వాళ్ళని ఎవరినైనా ఇన్వైట్ చేయడానికి వెళ్తే ఇంపార్టెంట్ వాళ్ళని కూడా ఢిల్లీలో వాళ్ళందరూ ఆల్రెడీ ప్రభుపాద గురించి తెలుసుకున్నారు. ఆల్రెడీ ప్రభుపాద వారు ఎంత గొప్ప కార్యం చేశారు, విశ్వవ్యాప్తంగా మన సనాతన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని ప్రచారం చేశారు అనే విషయాన్ని, భగవద్గీతని ఇలా ప్రచారం చేశారు, భగవద్గీత బోధనల్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారని ఎంతో మంది కూడా ప్రశంసించారనమాట. సో ఆ విధంగా అప్పటికే ప్రభుపాద వారు మన ఈ సమయానికే భారతదేశంలో ఒక గొప్ప సాధువు అనే ఆల్రెడీ ఖ్యాతిని సంపాదించేసుకున్నారు. సో ఎందుకంటే ఈ ఖ్యాతి చాలా మంది సాధువులు చాలా మంది రకరకాలుగా సంపాదిస్తారు, కానీ ప్రభుపాదుల వారు ఇంత ఖ్యాతిని ఎలా సంపాదించారంటే సంపూర్ణంగా కృష్ణుడికి శరణాగతమై కృష్ణుడి యొక్క బోధనల్ని యథాతథంగా బోధించిన కారణంగా, ప్రచారం చేసిన కారణంగా ఆయన ఎటువంటి పొలిటికల్ పార్టీ కానీ, ఈ వర్గం ఆ వర్గం
ఈ ఈ దేశం ఆ దేశం దేనితో సంబంధం పెట్టుకోలేదు. నేను ఈ వర్గానికి చెందిన వాడిని కాదు, ఈ పొలిటికల్ పార్టీకి చెందిన వాడిని కాదు, నేను కృష్ణుడు ఒక దాసుని అని ఆ ప్రచారం చేశాడు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఒక ప్రామాణికమైన సలైన సాధువుగా, గురువుగా, గురువుగా గుర్తించారనమాట. మన భారతీయ సంస్కృతిని ఇంకా మన భారతీయ సిద్ధాంతాన్ని కరెక్ట్ గా ప్రచారం చేసే వ్యక్తిగా గుర్తించారు. అలా చాలా మంది కూడా ప్యాండల్ ప్రోగ్రామ్ 10 రోజులు జరిగింది. 10 రోజుల ప్యాండల్ ప్రోగ్రామ్ లో చాలా ముఖ్యమైన అతిథులు కూడా వచ్చారు. అందులో కొంతమంది పేర్లు ఇక్కడ ఇచ్చారు. శ్రీ హన్స్రాజ్ గుప్తా మేయర్ అనమాట. ఆయన శ్రీ హన్స్రాజ్ గుప్తా మేయర్. హెచ్ బచన్, ఆయన హిందీలో చాలా గొప్ప కవి. శ్రీ శ్యామ్ చరణ్ గుప్తా, ఆయన ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ యొక్క చైర్మన్. శ్రీ సిబి అగర్వాల్, ఆయన ఒక గొప్ప వ్యాఖ్యాత. శ్రీ విపిన్ చంద్ర మిశ్రా, ఆయన ఢిల్లీ హైకోర్టు మెజిస్ట్రేటు. డాక్టర్ ఆత్మారాం, ఆయన చాలా గొప్ప వైజ్ఞానికవేత్త. ఇంకా అలాగే కొలోనెల్ బిఆర్ మోహన్, ఆయన ఎక్స్ మేయర్, ఇండస్ట్రియలిస్టు. శ్రీ ఎల్ఎన్ సకలాని, ఆయన కూడా గొప్ప ఇండస్ట్రియలిస్ట్. శ్రీ ఆదిత్యనాథ్, ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీకి. జగ్జీవన్ రామ్, ఇండియా డిఫెన్స్ మినిస్టరు. ఇంకా హిజ్ ఎక్సలెన్సీ జేమ్స్ జార్జ్, ఆయనకు నిమంత్రణ ఇచ్చారు. ఆయన కెనడియన్ హై కమిషనర్. కాకపోతే గురుదాస్ ప్రభు ఆయనకి చాలా నిమంత్రించి వెళ్ళినప్పుడు ఆయన చాలా ఆనందపడ్డాడు. చాలా మంచి సంబంధం ఉండేది అతనికి. అతను కూడా ప్రశంసించాడు ప్రభుపాల్ వారిని. సో ఇంకొక అతను కెన్నెత్ కీటింగ్ అని, ఆయన ఇంకొక అంబాసిడర్. ఆయన ఆ సమయంలో ఇంకా నేను పాల్గొనలేను, నేను బయటికి వెళ్తున్నాను, ఆ సమయంలో ఇక్కడ ఉండమని చెప్పారు అంతే. మిగతా వాళ్ళందరూ వచ్చారనమాట. సో ఈ విధంగా భక్తులందరూ కలిసి ఇప్పుడు పెద్ద ప్యాండల్ ప్రోగ్రామ్ కోసం మంచి లొకేషన్ ఒకటి సెలెక్ట్ చేశారు. పెద్ద గ్రౌండ్ ఉందన్నమాట, ఎల్ఐసి గ్రౌండ్స్, కానట్ ప్లేస్ దగ్గర. అది ఢిల్లీలో చాలా ముఖ్యమైన ప్రదేశంలో ఉంది. సో చాలా పెద్ద టెంట్ వేశారు, పండాలు వేశారు, మంచి లైటింగ్ పెట్టారు. ఆ విధంగా మొదటి రోజు పొద్దున 6 నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఆరతి కీర్తనతో. అక్కడ కొత్త విగ్రహాలు వచ్చాయి, రాధాకృష్ణ విగ్రహాలని జైపూర్ నుంచి వచ్చాయన్నమాట. మార్బుల్ విగ్రహాలు, రాధాకృష్ణ విగ్రహాలని స్టేజ్ మీదే అక్కడ బాగా మంచి ఆల్టర్ డెకరేషన్ చేసి, మంచి ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసి అక్కడే స్థాపించి స్టేజ్ మీదే రాధాకృష్ణ విగ్రహాలకి ఆరతి కీర్తన చేస్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. తర్వాత ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశారు మధ్యాహ్నం అయ్యేసరికి. సో మెల్లిమెల్లిగా జనాలు పెరుగుతూ ఉన్నారు అనమాట, ప్రజలు పెరుగుతూ ఉన్నారు, వచ్చే వాళ్ళందరూ కూడా. ఈ విధంగా ఎప్పుడైతే సాయంకాలం వచ్చేసిందో అప్పటికి జనసంఖ్య పెరిగిపోయింది అనమాట, చాలా పెరిగిపోయింది. ఎందుకంటే సాయంకాలం పూట చాలా మందికి అది వీలున్న సమయం. సో చాలా మంది వచ్చారు. అప్పుడు వేలాది మంది ప్యాండల్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారనమాట. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఇలా ప్రభుపాల్ వారు అమెరికాలో ప్రచారం చేసి చాలా యంగ్ అమెరికన్ ని వైష్ణవులుగా తయారు చేసి, అలా ఎంతో మంది యువకులు యువతిలు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు, వైష్ణవులు అయిపోయారు, కృష్ణ భక్తులు అయిపోయారు. వాళ్ళని చూడడానికి ఆతృతతో వచ్చారు. అలా ప్రభుపాల్ వారు సాయంకాలం ప్యాండల్లోకి వచ్చారనమాట. అలా ప్రభుపాల్ వారు ప్రవేశించగానే చాలా మంది, వందలాది మంది ఆయన కాళ్ళను స్పర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి అని చాలా తపన పడుతున్నారు అనమాట. సో చాలా కష్టంతోని ప్రభుపాల్ వారి శిష్యులు వాళ్ళ నుంచి ప్రభుపాల్ని రక్షిస్తూ స్టేజ్ పైకి తీసుకెళ్లారనమాట. సో స్టేజ్ పైన కూర్చున్న తర్వాత ప్రభుపాల్ వారు అందరూ కొంచెం శాంతించారు. మొట్టమొదటిసారిగా అంటే ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో ఫస్ట్ స్పీచ్ అక్కడ ఢిల్లీ మేయర్ శ్రీ హన్స్రాజ్ గుప్తా ఆయన మాట్లాడారనమాట. ఆయన చెప్పారనమాట, నేను ప్రభుపాల్ వారిని 1960లో కలిశాను. అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చాడు. శ్రీమద్ భాగవతాన్ని ప్రచురించడానికి ఆయనకు కొంచెం డొనేషన్ కావాలి అని వచ్చాడు. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, నేను అప్పుడే గుర్తించాను ప్రభుపాల్ వారిని, ఇతను ఎవరో చాలా మంచి వ్యక్తి, సాధువు, భగవంతుడికి దగ్గరగా కావాల్సిన వ్యక్తి అని గుర్తించి నేను అప్పుడే ఆయనకు సహాయం చేశాను.
అలా సహాయం చేసిన తర్వాత ఆయన భాగవతాన్ని ప్రచురించిన తర్వాత నాకు ఆయన మొదటి 2 వాల్యూమ్స్ 2 కాపీస్ కూడా నాకు శ్రీమద్ భాగవతానికి నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు ఈ విధంగా ఇంత విజయం సాధించారు, విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసి వైష్ణవిజాన్ని. సో పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రచారం చేశాడు. సో ఇది చూసి నాకు చాలా ఆనందం వేస్తుంది. నేను ఈ భాగవతం నుంచి చదివిన కొన్ని విషయాల గురించి, నేర్చుకున్న విషయాన్ని చెప్తానని అలా కొంచెం భాగవతం నుంచి కూడా కొంచెం చెప్పారు చదువుకుంది. సో ఈ విధంగా ఆయన హిందీలో మాట్లాడుతూ చెప్పారనమాట. నేను ఇక్కడ 5 సంవత్సరాల కోసం వరకు మేయర్ గా ఇక్కడ పనిచేస్తున్నాను, సేవ చేస్తున్నాను. ఈ కాలంలో నేను ఎంతో మందిని, గొప్ప గొప్ప వాళ్ళని, సాధువుల్ని, రకరకాల వ్యక్తుల్ని నాకు పరిచయం అయ్యారు. అందరికి నేను పరిచయం చేశాను. కానీ ఈరోజు నేను మీకు ఇక్కడ స్వామి ప్రభుపాద్ వారిని మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఇది సాధారణమైన పరిచయం కాదు. ఇలా నేను ఎన్నో చేశాను, ఎన్నో ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను, కానీ ఇది చాలా స్పెషల్. ఎందుకంటే ప్రభుపాదుల వారు భారతదేశం కోసం అసలు సిస్లైన్ పనిచేశారు. ఆయన ఎంత గొప్ప పని చేశారంటే మన భారతీయ ఈ యొక్క సంస్కృతిని, బోధనల్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రేమ ఆప్యాయతల ద్వారా నేను చాలా ప్రభావితమయ్యాను, ఇంకా వేరే దేనితోనైనా పోలిస్తే. సో ఆయన యొక్క కృతజ్ఞత, ఆయన యొక్క ఆనందం, ఆయన యొక్క ప్రేమ అన్ని కూడా వ్యక్తం చేశారంట మేయర్. తర్వాత ప్రభుపాద్ గారు మాట్లాడుతూ సో అడిగారనమాట ఫస్ట్ ప్రభుపాద్ గారు ఆడియన్స్ ని, సో మీరు ఏ భాషలో వినాలనుకుంటున్నారు, హిందీలోనా ప్రవచనం లేకపోతే ఇంగ్లీష్లోనా? అప్పుడు చాలా మంది హిందీ అని చేతులు ఎత్తారు, హిందీ అని అడిగారు. కొంతమంది మాత్రం ఇంగ్లీష్ అని చెప్పారు. అప్పుడు ప్రభుపాల్ గారు చూసి, కానీ నేను ఇంగ్లీష్లోనే చెప్తాను. ఎందుకు అంటే నాతో పాటు ఇక్కడ చాలా మంది అమెరికా నుంచి నా శిష్యులు వచ్చారు, వాళ్ళకి హిందీ అర్థం కాదు. నేను చెప్పే ఈ ప్రవచనం వాళ్ళు వినడం చాలా ముఖ్యం. కాబట్టి ఒకవేళ నేను హిందీలో చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళు అర్థం చేసుకోవాలంటే నేను ఇంగ్లీష్లోనే చెప్పాలి. అందుకే నేను ఇంగ్లీష్లోనే ప్రవచనం ఇస్తాను అనేసి ప్రభుపాల్ వారు ఇంగ్లీష్లో ప్రవచనం మొదలు పెట్టారు. సో ఆయన చెప్తూ అన్నారన్నమాట, లేడీస్ అండ్ జెంటిల్మెన్, చాలా ధన్యవాదాలు మీ అందరూ ఇక్కడ విచ్చేసినందుకు, మా యొక్క ఈ హరే కృష్ణ మూమెంట్ ఈ ప్రోగ్రామానికి మీరు విచ్చేసినందుకు. ఇప్పుడు మనము ముందుగా జయరాధ మాధవ్ కుంజ బిహారీ అనే గానం చేస్తూ మొదలు పెడదాం అనేసి ఆ గానం యొక్క మీనింగ్ చెప్పి ప్రభుపాల్ వారు స్టార్ట్ చేశారనమాట. ఈ విధంగా జయరాధ మాధవ్ కీర్తన చేసిన తర్వాత ప్రభుపాల్ వారు ఒక అరగంట వరకు కృష్ణ భక్తి, కృష్ణ భావనామృతం యొక్క సిద్ధాంతాన్ని భగవద్గీత శ్లోకాలు పూర్తి చేస్తూ చెప్పారు. ఏం అంశాల గురించి చర్చించారంటే, కృష్ణుడు ఎందుకు ఈ భౌతిక ప్రపంచానికి వస్తాడు, ఎలా మనము జీవాత్మలం ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరానికి వెళ్తున్నాము, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మనెత్తుతున్నాము, ఇలా ఈ మానవ జీవితం అనేది ఒక మంచి అవకాశం మళ్ళీ తిరిగి కృష్ణుడి పైన ప్రేమను జాగృతం చేసుకోవడానికి. సో ఇది అసలు సిసలైన ధర్మము అని ప్రభుపాల్ వారు చెప్తూ, సో అసలైన ధర్మం ఏంటంటే ఆ కృష్ణుడికి మనం శరణాగతం అవ్వడం అని ప్రభుపాల్ గారు అలా వర్ణించారు అనమాట. సో ఇలా కృష్ణుడికి శరణాగతం అవ్వడానికి మీకు చర్చో, మాస్కో అలాంటివి అవసరం లేవు. మీరు ఎక్కడ కూర్చున్నా సరే అక్కడే మీరు హరే కృష్ణ జపం చేసుకోవచ్చు. ఆ విధంగా ఎంతో ఈజీగా మీరు ఈ భక్తి యొక్క మార్గాన్ని అనుసరించవచ్చు. అలా శుకదేవ్ గోస్వామి ఎలాగైతే శ్రీమద్ భాగవతంలో చెప్పారో, అలాగే ప్రభుపాల్ వారు కూడా ఈ భౌతిక జీవితాన్ని ఖండిస్తూ ఇలా కుక్కల్లాగా లేకపోతే పందుల్లాగా బాగా కష్టపడ్డం, ఏమాత్రం ఆత్మ సాక్షాత్కారం యొక్క జ్ఞానాన్ని పొందకుండా ఇలా కుక్కల్లాగా పందుల్లాగా పడే జీవితాన్ని, భౌతిక జీవితాన్ని ఖండించారు ప్రభుపాల్ గారు. ఆయన భారతదేశంలో చెప్పారన్నమాట, మన భారతదేశంలో మన అసలైన సంపద ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం విశ్వవ్యాప్తంగా పంచాలి. కానీ ఇవాళ రేపు భారతీయులు వారి అసలైన కర్తవ్యాన్ని మర్చిపోయారు.
సో ప్రభుపాల్ వారు చెప్పారనమాట, ఇలా కృష్ణ భావనామృతం మా ఈ ఆందోళన ఉద్యమం గురించి సంబంధించి, ఇస్కాన్కి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను మీకు ఈ 10 రోజుల్లో రోజు కొన్ని విషయాలు, కొన్ని అంశాలపైన చర్చిస్తాను. ఈరోజు ప్రారంభించాను అంతే. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, మీ అందరూ కూడా ఇక్కడికి రండి, ప్రతిరోజు ఇక్కడ రండి. మేము ఏమాత్రం డబ్బులు ఫీజు ఛార్జ్ చేయట్లేదు. మేము కృష్ణుడి పైన ఆధారపడి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఒకవేళ కృష్ణుడికి నచ్చితే ఇది చాలా అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది మనకి. సో మేము సంపూర్ణంగా కృష్ణుడికి శరణాగతమై సేవ చేస్తున్నాము. ఒకవేళ కృష్ణుడు తలుచుకుంటే, ఆయనకు నచ్చితే మమ్మల్ని ఆయన ఇలా పోషిస్తాడు, పాలిస్తాడు. ఒకవేళ ఆయనకు నచ్చలేదనుకోండి, మమ్మల్ని చంపేయచ్చు. ఆయన మాకు ఏం పర్వాలేదు. మేము మాత్రం మా కర్తవ్య పాలన చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మాకు వేరే ఇంట్రెస్ట్ ఏం లేదు. కాబట్టి అంటే కృష్ణుడు ఏది కావాలనుకుంటున్నాడో అది మేము చేస్తున్నాం అంతే. కృష్ణుడు ఏది కావాలంటే అది మాతో చేయొచ్చు, మాకు ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చెప్తున్నారనమాట, ఈ మా ఇస్కాన్ మూవ్మెంట్ అనేది ఇది ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక కులానికో, అలా వాటికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జ్యూ, మొహమ్మదియన్, సిక్ ఇలా రకరకాల వ్యక్తులు ఎవరో సంబంధించింది కాదు. ఇలా అందరూ కూడా ఇప్పుడు ఇవాళ కృష్ణ భక్తిని స్వీకరించి, కృష్ణ భక్తి విశ్వవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా అనుసరిస్తున్నారు. సో మేము అందుకనే ఎవరైనా సరే మేము ఏ మాత్రం భేదభావం చూపించము. అందరికీ ఒకటే విషయం చెప్తాము, కృష్ణుని పూజించమని. ఒకటే గ్రంథం ఉంది మనకి, భగవద్గీత, ఒకటే మంత్రము, హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా ప్రభుపాల్ ద్వారా తన యొక్క ప్రసంగాన్ని ముగించిన తర్వాత ఆయన ఇంకా స్టేజ్ వదిలి మళ్ళీ తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు. మళ్ళీ అక్కడున్న చాలా మంది కూడా ప్రజలు, జనాలందరూ కూడా ఎలాగైనా సరే ప్రభుపాల్ వారి యొక్క పాదాలని స్పర్శించాలి, ఆయన ఆశీర్వాదం పొందాలి అని ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చేశారు. మళ్ళీ ప్రభుపాల్ వారి శిష్యులు ఎంతో కష్టంతో వాళ్ళని అడ్డుకొని ప్రభుపాద్ని వాళ్ళందరి నుంచి రక్షిస్తూ జాగ్రత్తగా తీసుకెళ్లారు. అయినా కానీ కొంతమంది ఎలాగో అలాగా రెండు కాళ్ళ మధ్యలోంచి కూడా దూరేసి అక్కడ వెళ్ళి ప్రభుపాల్ వారి పాదాలని స్పర్శించారు కొంతమంది. సో అంత ఆతృతతో అక్కడ ఢిల్లీ వాసులు అప్పుడు వ్యక్తం చేస్తారు వారి యొక్క ఎంతగా వాళ్ళు ప్రభుపాల్ వారిని ఆదరిస్తున్నారు, సన్మానిస్తున్నారని, ఎంతగా పూజిస్తున్నారని. ఇది మొట్టమొదటిసారి యాక్చువల్లీ ఇలా చూడడం. ప్రభుపాల్ వారి శిష్యులు ఇంతగా ప్రజాదరణ పొందిన మహా వ్యక్తి మా గురువు ప్రభుపాల్ వారు. వారికి తెలుసు ప్రభుపాల్ వారు మహాత్ముడు, గొప్ప గురువు, శుద్ధ భక్తుడు అని. కానీ ఈరోజు వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు. అలా ప్రజలు ఆయన ఇలా వేలల్లో వచ్చి ప్రభుపాల్ వారిని అలా ఆదరిస్తుంటే అది ఇప్పుడు వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తుంది అన్నమాట. సో తర్వాత ప్రభుపాల్ వారు తన శిష్యుల్ని చూసి, మీకు తెలుసా వీళ్ళందరూ నన్ను ఎందుకు ఇంతగా ఆదరిస్తున్నారు? ప్రభుపాల్ వారు తన శిష్యుల వైపు చూస్తూ చెప్పారు, ఎందుకంటే నాకు ఏమాత్రం కామవాసన లేదు, అందుకని. అలా 10 రాత్రులు కంటిన్యూస్ గా శిల ప్రభుపాల్ వారు అలా ప్రోగ్రామ్ చేశారు, ప్రవచనం ఇచ్చారు ప్రతిరోజు ఈవినింగ్. ఆ విధంగా ముఖ్యంగా ధర్మం సంబంధించి, మన కర్తవ్యం సంబంధించి, కృష్ణ భక్తి గురించి, ఇస్కాన్ గురించి, ఇలా దీనికి సంబంధించిన ప్రసంగాలే చేశారు. ఆయన చెప్పారు, ఈ కృష్ణ భక్తి, ఈ మా ఇస్కాన్ మూవ్మెంట్ అనేది ఇది చాలా వైజ్ఞానికమైనది, అన్ని యోగ పద్ధతిలో కూడా సర్వశ్రేష్టమైనది. ఇది ఏదో సెంటిమెంటల్ మూవ్మెంట్ అనుకోకండి, ఏదో ఎమోషనల్ సెంటిమెంటల్ చేసే పనులు, జనాలు చేసే పనులు అనుకోకండి. ఇది శాస్త్రయుక్తమైన కార్యం. సో కాబట్టి ఇది కరెక్ట్ గా పనిచేస్తుంది. అసలైన ధర్మం అంటే భగవంతుడికి శరణాగతం అవ్వడం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు వీళ్ళందరూ కూడా ఈ అసలైన ధర్మాన్ని పాటిస్తున్నారు. కాబట్టి నేను స్టార్ట్ చేసిన ఇస్కాన్ మూవ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. అందుకే మేము అందరికీ కూడా
ఈ ఛాన్స్ ఇస్తున్నాం, మీరు కూడా మీ యొక్క జన్మను ధన్యం చేసుకోండి. సో మీ అందరికీ మేము కోరుకునేది ఏంటంటే మీరు కూడా అందరూ కూడా ఈ కృష్ణ భక్తిని స్వీకరించి కృష్ణ భావనామృతం అవ్వండి అని. ఆ 5వ రోజు ఆ పండాల్ ప్రోగ్రాంలో జస్టిస్ మిశ్రా ఆయన ఇలా ధర్మం గురించి కొంచెం వ్యాఖ్యానించారు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో. సో ప్రభుపాదులు గారు అందులోంచి ఆ శబ్దాన్ని తీసుకున్నారు, ధర్మము. ఇంగ్లీష్ లో రిలీజియన్ అంటారు, అవునా? అంటే ఏంటి అసలు? అది మనము నిత్యంగా చేయవలసిన కర్తవ్యం, అది మన యొక్క ఐడెంటిటీ, అది మన యొక్క పరిచయం. ఇదేదో శ్రద్ధ లేకపోతే ఒక నమ్మకం కాదు. చాలా మంది ధర్మం అంటే ఒక నమ్మకం అనుకుంటారు. ఇంగ్లీష్ డిక్షనరీలో అలా మీనింగ్ ఇస్తారు, నమ్మకం అని. అది చూడండి, నమ్మకం అనేది ఈరోజు ఒకరి మీద, ఒక దాని మీద ఒకరి మీద ఉంటుంది, రేపు ఇంకొకరి మీద ఉంటుంది. నమ్మకం అనేది చేంజ్ అయిపోవచ్చు, కానీ ధర్మం అనేది చేంజ్ అవ్వదు. ఇది భగవంతుడు ఇచ్చిన డెఫినిషన్ అన్నమాట. భగవంతుడు ఇచ్చిన లా, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో కృష్ణుడు చెప్పింది ఏంటంటే, మన ధర్మం ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వద. కృష్ణుడికి శరణాగతం అయిపోవడం, ఇదే కృష్ణుడు చెప్పిన ధర్మం మనకి. సో మనము ఇంకా వేరే ఇతర ఆలోచన లేకుండా కృష్ణుడికి శరణాగతం అవ్వాలి. తెలివైన వాళ్ళైతే ఇదే జీవితంలో ఇప్పుడే కృష్ణుడికి శరణాగతం అవ్వడానికి ప్రయత్నిస్తాము, శరణాగతం అవుతాం వెంటనే. ఇంకా ఏదో జన్మలు, ఇంకో నెక్స్ట్ జన్మలో శరణాగతం అవ్వడానికి ఎందుకు ఆలోచించడం? అందుకే మేము అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ కృష్ణ భక్తిని వెంటనే స్వీకరించండి, చాలా సీరియస్. ఒకవేళ ఇది స్వీకరిస్తే మీరు అందరూ కూడా అసలైన ఆనందాన్ని అనుభవిస్తారు. సో శీల ప్రభుపాద వారు చూశారనమాట, ఇక్కడ భారతదేశంలో భారతీయులందరూ కూడా మెల్లిగా భారతీయులందరూ కూడా ఈ ధర్మాన్ని, వాళ్ళ ధర్మాన్ని త్యాగం చేసి ఈ యొక్క మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే భౌతిక జీవితం పైన ఆసక్తి చూపిస్తూ వాళ్ళందరూ కూడా అటువైపు వెళ్తున్నారు. అందుకనే ప్రభుపాల్ వారు చెప్పారనమాట, మీరు నిజంగా భారతదేశం ఉన్నత దేశంగా ఉండాలి, భారతదేశం ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఈ కృష్ణ భక్తిని స్వీకరించాలి. మీరు కూడా కృష్ణ భావనామృతం అయిపోవాలి. తద్వారా మీరు మీ యొక్క దేశం యొక్క గౌరవాన్ని పెంచుతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, పాశ్చాత్య దేశంలో ఉండే వాళ్ళు ఏ టెక్నాలజీ వెనకాల పడుతున్నారు, మీరు కూడా అదే టెక్నాలజీ వెనకాల పడుతున్నారు. వారితో పోటీ పడుతున్నారు టెక్నాలజీ వ్యాపారంలో. ఇది అయ్యే పని కాదు. చూడండి, పాశ్చాత్య దేశాలు అవి దీనికోసమే, ఈ టెక్నాలజీ కోసమే వాళ్ళు తహలహలాడుతున్నారు, దానికోసం వాళ్ళు ఆ ప్రగతి కోసం వాళ్ళు ప్రయాసిస్తున్నారు. కానీ మనము దాని గురించి ప్రయాసించకూడదు. యాక్చువల్లీ భారతీయులుగా భారతదేశంలో మనం జన్మించిన ఒక గొప్ప అవకాశం ఇది. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనం భారతదేశంలో జన్మించే ప్రసక్తే లేదు. అలా ఎంతో పుణ్యం చేసుకొని భారతదేశంలో జన్మించిన తర్వాత అటువంటి గొప్ప అవకాశం దొరికింది మనకి. అటువంటి అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఇక్కడ భారతదేశంలో జన్మించిన యొక్క గొప్ప అవకాశం ఏంటంటే, పుణ్యం ఏంటంటే, మనం ఆధ్యాత్మిక జీవితాన్ని, కృష్ణ భక్తిని స్వీకరించగలం. కాబట్టి మనం ఈ పని చేయాలి. అంతేగాని బయట దేశాలకు వెళ్ళి అడుక్కోకూడదు. ఎందుకంటే నేను బయటికి వెళ్ళినప్పుడు నన్ను అడుగుతున్నారు, స్వామీజీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను భారతదేశం నుంచి. ఇండియా నుంచి. ఇండియానా? అది చాలా పేదరికులు అంటే పేదవాళ్ళు ఉండే దేశం కదా, చాలా పేదరికంతో సమస్యతో బాధపడుతున్న దేశం కదా, ఇక్కడ మీరు అడుక్కోవడానికి వచ్చారు అని అడుగుతున్నారు. ఎందుకంటే మన చాలా మినిస్టర్లు అక్కడికి వెళ్ళి అడుక్కుంటున్నారు అనమాట. మన చాలా మంది స్టూడెంట్స్ కానీ జాబుల కోసం అడుక్కోవడానికి వెళ్తున్నారు అక్కడ. సో అందుకనే బయట వాళ్ళు మనని అడుక్కునే వాళ్ళ చూస్తున్నారు భారతీయులు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మనము బయటికి అడుక్కోవడానికి వెళ్ళకుండా అక్కడ వాళ్ళకి ప్రచారం చేయడానికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళకి మన సంస్కృతి, మన సిద్ధాంతం, భగవద్గీత బోధనలు బోధించడానికి వెళ్ళాలి. మనం ఇవ్వడానికి వెళ్ళాలి, కానీ వెళ్ళి తీసుకోవడానికి కాదు, అడుక్కోవడానికి కాదు. నేను బర్క్లీ యూనివర్సిటీలో ఉన్నప్పుడు
అక్కడ ఒక స్టూడెంట్ భారతీయుడే, అతను లేచి అడ్డుకుంటున్నాడు. నేను ప్రవచనం ఇస్తుంటే ఆయన అడ్డుకుంటున్నాడు. మీ ఏంటి ఇస్కాన్ ఏంటి, ఈ హరే కృష్ణ ఏంటి, ఇదన్నా దీనివల్ల ఏం లాభం అని అడ్డుకుంటున్నాడు. దీనివల్ల ఎవరికి ఏం లాభం జరిగింది అని అంటున్నాడు. ఇంకొకసారి ఇంకొక చోట ఇంకొక అమ్మాయి అడిగింది, స్వామీజీ ఏంటి భగవంతుడు అంటే ఏంటి అని అడిగింది. నేను ఆమెను అడిగాను, నువ్వు భారతదేశం నుంచి చెందినదానివా అమ్మాయి అని అడిగాను. అప్పుడు ఆమె సిగ్గుతో తలదించుకుంది. అప్పుడు నేను అన్నాను, నువ్వు అంటే అవునంటే నేను అన్నాను, నీకు అసలు కొంచెమైనా సిగ్గు అనేది ఉండాలి అడగడానికి. భారతదేశంలో నువ్వు పుట్టి భగవంతుడు అంటే ఎవరో తెలియదు, అడుగుతున్నావు భగవంతుడు ఎవరు అని అడుగుతున్నావు. నువ్వు భారతదేశానికి చెందినదాన్ని. భారతదేశంలో భగవంతుడు అవతరించాడు, కృష్ణుడు అవతరించిన ధర్మభూమి. అటువంటి భారతదేశంలో పుట్టి భగవంతుడు ఎవరు అని అడుగుతున్నావు. నీకు సిగ్గుగా లేదు ఇలాంటి ప్రశ్న అడగడానికి? మరి నీకు ఇంకా పశువులకి తేడా ఏంటి? సో ఈ విధంగా ప్రభుపాల్ వారు తన యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని షేర్ చేశారంట భారతీయులకి, మీరు అలా అవ్వకండి అని. ఒకరోజు రాత్రిపూట ప్రభుపాల్ వారు అలా ప్రవచనం ఇస్తున్నారు. సడన్ గా ఆడియన్స్ లోకి అమెరికా నుంచి వచ్చిన హిప్పీ అక్కడ వచ్చాడనమాట. అతను స్టేజ్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. అతనికి హిప్పీ అంటే మీకు తెలిసిందే కదా, పొడుగు జుట్టు ఉంటుంది, రకరకాల వస్త్రాలు, బూట్లు వేసుకొని అలా ఇంకా అతని మెడలో ఒక పిక్చర్ వేసుకున్నాడు. బ్రహ్మ విష్ణు శివుడి యొక్క ఫోటోలు ఉన్నాయి ఆ పిక్చర్ లో. ఆ చైన్ వేసుకొని నెక్ మెడలో ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు, స్టేజ్ ఎక్కడానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అప్పుడు కొంతమంది భక్తులు నిరోధించారు, వద్దొద్దు నువ్వు అలా స్టేజ్ ఎక్కకూడదు హఠాత్తుగాని. ప్రభుపాల్ ద్వారా అతన్ని చూసి భక్తుల్ని అడ్డుకున్నారు. పర్వాలేదు అన్ని స్టేజ్ ఎక్కనివ్వండి, ఏదో చెప్పాలనుకుంటున్నాడు, సరే అతనికి మైక్రోఫోన్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, ఏదో చెప్తా అనుకుంటాడు, చెప్పనివ్వండి. అప్పుడు శ్రీల ప్రభుపాల్ అన్నారు, సరే చెప్పు. అప్పుడు అతను అడిగాడు, మీరు నిజంగా మీకు ఆత్మ సాక్షాత్కారం పొందారా అని అడిగాడు. కొంచెం అలా ఛాలెంజింగ్ గా అడిగాడు అనమాట. అడిగితే ప్రభుపాల్ వారు వింటున్నారు. మళ్ళీ అడిగాడు గట్టిగా, మీరు నిజంగా ఆత్మను, మీ లోపల ఉన్న ఆత్మను అర్థం చేసుకున్నారు? ప్రభుపాల్ వారు అన్నారు, ఎస్, నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాను అని జవాబిచ్చాడు. ఆ జవాబు వినగానే కొంచెం అలా వెనక్కి అయిపోయి, సరే నాకు ఇంకో విషయం చెప్పండి, ఈ భగవద్గీతను ఎప్పుడు రచించారు? ఇప్పుడు మీరు నాకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి అన్నారు. అప్పుడు ప్రభుపాల్ అన్నారు, చూడు, ముందు నువ్వు నా ప్రశ్నకు జవాబు ఇవ్వు. భగవద్గీత జ్ఞానాన్ని పొందే మార్గం ఏంటో చెప్పు, పద్ధతి ఏంటో చెప్పు. అప్పుడు ఆ యువకుడు అమెరికన్ హిప్పీ అన్నాడు, లేదు, ముందు నువ్వే నాకు చెప్పు, భగవద్గీతను ఎప్పుడు రచించారని. ఎందుకంటే నువ్వు నీ లెక్చర్లో 5,000 సంవత్సరాల క్రితం రచించారన్నారు, భగవద్గీత చెప్పారన్నాడు కృష్ణుడు అర్జునుడికి. కానీ వేరే స్వాములు 1,500 సంవత్సరాల క్రితమే చెప్పారంటున్నారు. కాబట్టి నేను ముందు అడిగాను కదా, నువ్వు ముందు నాకు సమాధానం ఇవ్వాలి అని ఆ యువకుడు అంటున్నాడు. సో శ్రీల ప్రభుపాల్ వారు కూడా అప్పుడు క్రోధాన్ని ప్రదర్శించి, నేనేమి నీ సేవకుడిని కాదు, నేను కృష్ణుడి సేవకుడిని, కాబట్టి ముందు నువ్వు నా యొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఇంకా అక్కడి నుంచి ఇద్దరి మధ్యలో వాగ్వివాదం పెరిగిపోయింది అన్నమాట. సో ఆ హిప్పీ ప్రభుపాల్ పైన అరవడం మొదలు పెట్టాడు. ప్రభుపాల్ వారు కూడా ఆయన పైన అరుస్తున్నారు. ఇంకా ఫైనల్ గా భక్తులు బలవంతంగా ఆ యొక్క అబ్బాయిని స్టేజ్ మీద నుంచి కిందికి దించేశారు. ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఆడియన్స్ లో ప్రజలందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. కొంతమందికి ఆ పండాల్ ప్రోగ్రామ్ నుంచి, ఆ క్లాస్ లెక్చర్ నుంచి వదిలి వెళ్ళిపోతున్నారు. ఇలా అంటున్నారు, ఇదేంటి మీ యొక్క గురు మహారాజు ఎందుకు అంత కోపం తెచ్చుకున్నారు? కొంతమంది అలా భక్తులను అడుగుతున్నారు. ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నకు జవాబిస్తే అయిపోయేది కదా. ఇంకా అక్కడ కొంతమంది పర్మిషన్ ఇచ్చారు కదా ఈ ప్రోగ్రామ్ కోసం, పండాల్ ప్రోగ్రామ్ కోసం. వాళ్ళు కూడా కొంచెం అప్సెట్ అయ్యి వాళ్ళు కనిపించారు, శ్రీల ప్రభుపాల్ వారు ఇలా పబ్లిక్ లో ఇలా వ్యవహరించి ఉండకూడదే
అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాకపోతే ఎవరైతే భక్తి శ్రద్ధతో ఉన్నారో ప్రభుపాల్ వారి పట్ల, వాళ్ళ హృదయాల్లో అసలైన భక్తి శ్రద్ధ ఉందో, వాళ్ళందరూ మాత్రం ఇంకా ప్రభుపాల్ వారు నెక్స్ట్ లెక్చర్ కంటిన్యూ చేస్తారు, ఏం చెప్తారు విందాము అనే ఉద్దేశంతో అక్కడే ఉన్నారు. సో బేసికలీ ఒక్కొక్కరు అక్కడ ఒక్కో విధంగా ఆలోచిస్తున్నారు ఈ ఘటన గురించి. ఇప్పుడు భక్తులందరికి అర్థం కావట్లేదు ఎందుకు ప్రభుపాల్ వారు హఠాత్తుగా అలా ప్రవర్తించారు అని. సడన్ గా ఆయన ప్రవచనం ఇస్తున్నాడు, మధ్యలో ఒక అతను వస్తా అన్నాడు. సరే అని ప్రభుపాల్ ఆయన పిలిచి సరే ఆయనకి మైక్రోఫోన్ ఇచ్చి కూర్చోబెట్టి చెప్పమన్నారు. దాని తర్వాత అరవడం ఎందుకు మొదలైంది, ఇద్దరు అరుచుకోవడం ఏంటి, అందరి ముందు ఎంతమంది ఉన్నారు అనుకున్నారు అక్కడ? 20,000 మంది ఉన్నారు. సో 20,000 మంది ముందట ఇలా జరగడం ఎందుకు చేశారు ప్రభుపాల్ వారు ఇలా? ఇప్పుడు ఒక్కొక్క భక్తులు తన యొక్క అనుభవాన్ని షేర్ చేస్తున్నారు అనమాట. భవానంద ప్రభు అక్కడ ఉన్నాడు అనమాట. అప్పుడు ఆయన చెప్తున్నాడు. సో అక్కడ ఎవరైతే మాకు హెల్ప్ చేశారో పండల్ ఆర్గనైజ్ చేయడానికి, అందులో ఒకరు ఇలా అన్నారు, అరే మీ స్వామీజీ ఎందుకు కోపం తెచ్చుకున్నాడు, ఇది మంచిది కాదు, సరికాదు. కానీ భవానంద ప్రభు అంటున్నాడు, నాకు అనిపించింది ఏంటంటే ప్రభుపాల్ వారు కావాలని ఇలా చేశారు. ఎందుకంటే ఆ రోజు లెక్చర్లో అసలు టాపిక్ ఏం ఉండే తెలుసా? ఆ రోజు లెక్చర్లో టాపిక్ ఏంటంటే, ఆ సాయంత్రం ప్రభుపాల్ వారు చెప్పారు భగవద్గీతను అర్థం చేసుకునే పద్ధతి ఏమిటి అని. అలా చెప్పిన తర్వాత ఈ హిప్పి స్టేజ్ పైకి వచ్చాడు. సో దీని తర్వాత ఈ ఘటన జరిగింది. దీని తర్వాత అందరు కన్ఫ్యూజ్ అయిపోయారు ఎందుకు ఇలా జరిగింది. కాకపోతే భవానంద ప్రభు అర్థం చేసుకుంది అంటే కావాలని ఇలా చేశారు ప్రభుపాల్ వారు. ఎందుకు కావాలని చేశారు? గిరిరాజ్ ప్రభు చెప్తున్నారు అనమాట, గిరిరాజ్ మహారాజ్ చెప్తున్నారు. సారీ శ్రీల ప్రభుపాల్ వారు ఈ ఘటన ద్వారా భగవద్గీతను సరైన పద్ధతి ఏంటి అర్థం చేసుకోవడానికి తెలియచేయడానికే ఇలాంటి ఘటన అయ్యేలా చేశారు ప్రభుపాల్ వారు. అంటే అలా వ్యవహరించారు. ఎందుకంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు తన యొక్క ప్రవచనాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన కంప్లీట్ చేశారు లెక్చర్లు. ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, కృష్ణుడి యొక్క ప్రతినిధి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఆయనలో ఒక సబ్మిసివ్ యాటిట్యూడ్, అంటే వినమ్ర భావనతో వెళ్ళాలి, సేవ చేయాలి, తర్వాత ఆయన ప్రశ్న అడగాలి. ఇలా ఛాలెంజింగ్ మూడ్లో ప్రశ్నలు అడగడం అది సరైన పద్ధతి కాదు. సో ఈ విషయాన్ని తెలియజేయడానికే ఈ విధంగా ప్రభుపాల్ వారు ప్రవర్తించారు అని గిరిరాజ్ మహారాజు అర్థం చేసుకున్నాను తన యొక్క సాక్షాత్కారాన్ని చెప్పారు. యదుబర్ ప్రభు చెప్తున్నారు, చాలా మంది ఆడియన్స్ లో ఈ ఘటన తర్వాత చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. తద్వారా కొంతమంది తప్పుగా అర్థం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కూడా. కానీ ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకున్నారో వాళ్ళకి అర్థమైంది ప్రభుపాదులు వారు ఈ యొక్క ఘటన ద్వారా బోధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వ్యక్తి హిప్పి ఎవరైతే వచ్చి ఇలా మూర్ఖత్వంగా ప్రశ్న అడిగి మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నాడు, భగవద్గీత జ్ఞానాన్ని భగవద్గీత నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఇది సరైన పద్ధతి కాదు, ఇది తప్పు పద్ధతి అనే ఒక ఉదాహరణను అందరికీ ఘటన ద్వారా ప్రస్తుతం చేశాడు ప్రభుపాల్ వారు. కాబట్టి ఆయన దానికోసం తన యొక్క ఆధ్యాత్మిక క్రోధాన్ని ప్రదర్శించారు. ఇలాంటిది సరైన పద్ధతి కాదు అని తెలియజేయడానికి అని యదుబర్ ప్రభు చెప్పారు. సో తేజస్ ప్రభు ఆయన చెప్తున్నారు అనమాట, ఇలా అంతా అయిపోయిన తర్వాత ప్రభుపాల్ ద్వారా మాకు చెప్పారు, ఎలాగైతే గోపికలు కృష్ణుడి పట్ల కామవాసంతో వెళ్ళారు, వ్యక్తం చేశారు కామవాసాన్ని, అలాగే కామం వ్యక్తం చేశారు, అలాగే అర్జునుడు కృష్ణుడి కోసం కోపం తెచ్చుకున్నాడు, కోపాన్ని ప్రదర్శించాడు, క్రోధాన్ని. కాబట్టి ఇలా ఒక భక్తుడు కృష్ణుడి కోసం తన యొక్క కోపాన్ని క్రోధాన్ని ప్రదర్శించడం అదేమీ తప్పు కాదు, అదేమీ తప్పుడు వ్యవహారం కానీ బ్యాడ్ కాదు. కానీ ఆడియన్స్ లో చాలా మంది ఈ పాయింట్ ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే చాలా మంది మాయావాది గురువుల నుంచి వింటారు కదా, ఈ మాయావాది యోగీస్ గురువుస్ ఏంటంటే వాళ్ళందరూ నిరాకారులు, అలా ఎటువంటి ఎమోషన్ లేకుండా ఎమోషనల్ లెస్
అయిపోయి అలా విలీనం అయిపోవడం అనేది మారం కాబట్టి ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి వాళ్ళ ప్రకారం ఎమోషన్స్ అనేవి ఉండకూడదు. సో కాబట్టి చాలా మంది సామాన్యమైన ప్రజలు ఏంటంటే ఒక సాధువు అంటే అతను ఎప్పుడు క్రోధం అనేది రాకూడదు ఆయనకి. కానీ అది సరైనది కాదు అండర్స్టాండింగ్. మనకు తెలుసు. అందుకని ప్రభుపాల్ ద్వారా అది చెప్తున్నారు అనమాట. ఇలా అనుకోవడం తప్పు. సో దానికి ముందు రాత్రి రోజు పండల్ ప్రోగ్రామ్ మొదలయ్యే కన్నా ముందు ప్రభుపాల్ వారు కెనడియన్ హై కమిషనర్ జేమ్స్ జార్జ్ తో మాట్లాడుతున్నారు. సంభాషణ ఎలా ఉంది? జార్జ్ అడిగారు, మీరు చాలా మంది కెనడియన్స్ అమెరికన్స్ ని ఆకర్షించారు. అప్పుడు ప్రభుపాల్ ద్వారా నేను ఆకర్షించలేదు, కృష్ణుడు ఆకర్షించాడు వాళ్ళని. జార్జ్ అన్నారు, కరెక్టే. ప్రభుపాల్ ద్వారా కృష్ణుడు సర్వ ఆకర్షిత ఇది కృష్ణ, అందరినీ ఆకర్షించేవాడు కృష్ణుడు. నేను ఎలా కృష్ణుడికి ఆకర్షింపబడాలో దానికి నేను సహాయం చేస్తున్నాను. అదే నా పని, అంతే. ఎలాగైతే ఒక అయస్కాంతము ఇనుముని ఆకర్షించుకుంటుందో అలా కృష్ణుడు అందరిని ఆకర్షించుకుంటాడు. కానీ ఒకవేళ ఇనుము తుప్పు పట్టిపోయింది అనుకోండి, అప్పుడు అయస్కాంతము ఆ ఇనుముని ఆకర్షించలేదు. కాబట్టి నా పని ఏంటంటే ఆ తుప్పుని ఇనుముకు పట్టిన తుప్పుని వదిలించడమే నేను చేసే పని. ఈ పనిని చేతో దర్పణ మార్జనం అంటారు. అంటే హృదయాన్ని క్లీన్ చేయడం అన్నమాట, పరిశుభ్రం చేయడం, హృదయాన్ని పరిశుభ్రపరచడం. ప్రస్తుతం ఉన్న ముహూర్తంలో ఏంటంటే ప్రతి ఒక్కరి చేతన ఇలా తుప్పు పట్టిపోయింది. ఏం తుప్పు పట్టిపోయిందంటే నేను ఈ శరీరాన్ని అనుకుంటున్నారు. నేను కన్నడలో పుట్టాను కాబట్టి కెనడియన్, భారతదేశంలో పుట్టాను కాబట్టి భారతీయుణ్ణి, అమెరికాలో పుట్టాను కాబట్టి అమెరికన్ని. కాకపోతే మనము అమెరికను కాదు, కెనడియన్ కాదు, భారతీయులము కాదు, మనమందరం కూడా జీవాత్మలం. అప్పుడు మిస్టర్ జార్జ్ ఇది విని, మీరు అన్నదంతా కూడా నాకు స్వీకరించడానికి నాకు ఏమాత్రం సమస్య లేదు. కాకపోతే మీరు ఈ యొక్క చేతనలో ఈ పరివర్తనను తీసుకొచ్చారే, ఇదే మీ యొక్క ముఖ్యమైన మిషన్, ఉద్దేశం. పాశ్చాత్య దేశంలో ఎటువంటి పరివర్తన తీసుకొచ్చారు చేతనలో, ఇదే మీ మిషన్ నాకు అర్థమవుతుంది. ప్రభుపాల్ అన్నారు, చూడండి, ఇది పాశ్చాత్య దేశమే అనివ్వండి, ఈ దేశమైనా మా దేశమే కానివ్వండి, ఈస్టే కానివ్వండి, వెస్టే కానివ్వండి, ఎక్కడైనా సరే ఇది విజ్ఞానం అండి. ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ ఉంది, లెక్కలు ఉన్నాయి. లెక్కల ప్రకారం 2 2 4 అవుతాయి, అవునా? అది పాశ్చాత్య దేశంలో అయినా సరే, భారతదేశంలో అయినా సరే 2 2 4 అవుతాయి. అమెరికాలో 2 2 4, ఇండియాలో 2 2 2 2 అంటే 2 2 + 2 3 3 అవ్వవు కదా. ఎక్కడైనా సరే 2 + 2 4 అవుతుంది. ఇది సైన్స్ అండి, ఇది కూడా అలాగే. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని ఫస్ట్ మనం పొందాలి. మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆత్మను అర్థం చేసుకున్న తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మొదలవుతుంది. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా విషయాన్ని. కానీ మనకు ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఇంకా మిగతా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఎక్కడి నుంచి పొందుతాం, ఎలా అర్థం చేసుకుంటాం? సో ఈ విధంగా ఇది క్లాస్ లెక్చర్ స్టార్ట్ అయ్యే కన్నా ముందే పండాల్లో ఇలా మాట్లాడడం జరిగింది ప్రభుపాల్ వారు జార్జ్తో. దాని తర్వాత జార్జ్ హారిసన్, ప్రభుపాల్ ఇద్దరు కలిసి స్టేజ్ ఎక్కారు. తర్వాత జార్జ్ హారిసన్ కాదు, జార్జ్ అనే వ్యక్తి, ఆయన ఇప్పుడు ప్రభుపాల్ వారిని అందరికీ పరిచయం చేస్తూ ప్రశంసిస్తూ మాట్లాడుతున్నారు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ స్వామీజీని కలవాలి అని. ఇంకా ఎందుకంటే ఎంతో మంది జీవితాల్ని అమెరికాలో, కెనడాలో, నార్త్ అమెరికాలో ప్రభావితం చేసిన వ్యక్తి ఈ స్వామీజీ. కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈరోజు నాకు ఇక్కడ పిలిచారు నన్ను. ఈరోజు ఈ సాయంత్రం నాకు ఇక్కడ స్వామీజీని కలిసి అవకాశం కలిగింది. కొంచెం సమయం ముందే ఆయన నాతో అంటున్నారు, ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. అది ఆయన చేస్తున్నాడో ఆయన ద్వారా జరుగుతుందో అది ఇంకో విషయం, కానీ ఇక్కడ మాత్రం ఆయన చేసేది మాత్రం
ఈ కృష్ణ భక్తిలో మాత్రం అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించవచ్చు. ప్రతి ఒక్కరిలో ఉన్న అన్ని రకాల సంశయాలు దూరం అయిపోతాయి. ఈరోజు మీరు చూస్తారు, ఇక్కడే కాదు, నేను చూసాను, ఢిల్లీలోనే కాదు, ఇలాంటి అద్భుతాన్ని, ఇలాంటి పరివర్తనను టొరంటోలో, క్లీవ్లాండ్ లో, లాస్ ఏంజలీస్ లో, న్యూయార్క్ లో, ఇలా ఎన్నో చోట్ల ఈ స్వామీజీ వారి ఇటువంటి పరివర్తన తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలా ఈ పరివర్తన తీసుకొచ్చాడు అనే విషయాన్ని ఆయన మీకు తెలియజేస్తాడో లేదు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇది ఒక మనం తెలుసుకునే మార్గంలో ఇది ఒక గొప్ప మార్గం అని అర్థమవుతుంది. ప్రభుపాల్ వారు తర్వాత ఆయన తన ప్రవచనంలో ఈ యొక్క శరీరం అనేది ఒక యంత్రం వంటిది, దీని యంత్రాన్ని నడిపే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని ఆత్మ అని ఈ విధంగా ఆత్మ గురించి చెప్తూ ఆత్మతత్వాన్ని, అలా మనము జీవాత్మలము, మనము ఆ ఆత్మ ఒక స్థానం ఏంటంటే నిత్య దాసులము, కృష్ణుడి యొక్క నిత్య దాసులము అని ప్రభుపాల్ వారు తన లెక్చర్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను టాపిక్. ఆ విధంగా జార్జ్ గురించి చెప్తూ ప్రభుపాల్ వారు తన యొక్క లెక్చర్ ని ముగించారు. ఇలా అన్నారనమాట జార్జ్ గురించి. ఇక్కడ మన ముందు ఇప్పుడు కెనడా హై కమిషనర్ ఉన్నారు. నేను ఆయనకు అనురోధించేది ఏంటంటే, ఈరోజు ఆయన మన దేశానికి వచ్చారు కాబట్టి నేను అనురోధించేది మన ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోమని. నేను ఆయన దేశానికి వెళ్ళాను కెనడాలో. ఆయన చెప్పినట్టుగా మాకు అక్కడ 5 చోట్ల మందిరాలు ఉన్నాయి, మాంట్రియల్, టొరంటో, వాన్కోవర్, హామిల్టన్, ఇంకా ఒటావా. సో అక్కడ చాలా మా శిష్యులు, పిల్లలు చాలా పరిశ్రమ పడుతున్నారు పుస్తకాలు వితరణ చేయడానికి, ప్రచారం చేయడానికి. నాకు చాలా మంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి, వాళ్ళు బాగా అక్కడ ప్రచారం చేస్తున్నారని. ఇలా ఇంకా ఎంతో మంది యువకులు మన యొక్క ఈ ఆందోళనలో, ఈ ఆధ్యాత్మిక వైజ్ఞానిక ఆందోళన మనది, అందులో యుక్తమవుతున్నారని. సో నేను మీకు అనురోధించేది ఏంటంటే, మీరు మీ గవర్నమెంట్ కూడా చెప్పండి, ఈ యొక్క మా కృష్ణ భక్తి ప్రచారానికి కావాల్సిన సహాయాన్ని, సౌకర్యాల్ని అందజేయమని. చాలా చాలా ధన్యవాదాలు మీకు, హరే కృష్ణ అని ప్రభుపాల్ వారు ముగించారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ ఢిల్లీలో 10 రోజులు చాలా అద్భుతంగా ప్యాండల్ ప్రోగ్రామ్ ఢిల్లీలో జరిగిందనమాట. ఈ అటెండ్ అయ్యేది మొత్తం 7 లక్షల మంది ముఖ్యంగా ఈ 10 రోజుల ప్యాండల్ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యారు. ప్రతిరోజు వేలాది మంది వచ్చారు. టోటల్ గా ఒక 7 లక్షల మంది దాకా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. సో ఫైనల్ గా తర్వాత ప్రభుపాల్ వారు అనుకున్నారు, చాలా చోట్ల తిరిగాము ప్రచారం కోసం భారతదేశంలో, అమృత్సర్, సూరత్, ఇండోర్, గోరఖ్పూర్, అలహాబాద్, బెనారస్, కానీ ఇప్పటి వరకు బృందావన్ వెళ్ళలేదు. ప్రభుపాల్ వారు అంటున్నారు, ఈసారి నేను నా శిష్యుల్ని, భక్తులందరినీ తీసుకొని బృందావన్ వెళ్ళి బృందావన్ దర్శనం చేపిస్తాను. బృందావన్ యాత్రకు ప్రభుపాల్ వారు తీసుకెళ్లాలనుకున్నాను, ఎందుకంటే అది ఢిల్లీ నుంచి చాలా దగ్గర. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు ప్రభుపాల్ వారు, పక్కనే బృందావనం. సో వెంటనే అక్కడ కమలా బక్షి అని ఒక ఆమె తన కార్ని ఇచ్చింది ప్రభుపాల్ వారి సేవ కోసం. ప్రభుపాల్ వారు ఇంకో 4 భక్తుల కార్లో ఎక్కారు. మిగతా 40 మంది భక్తులు అందరూ కలిసి ఒక బస్సు రెంట్కి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు అన్నమాట. ఇంకా బృందావనం, ఢిల్లీ నుంచి ఆగ్రా రోడ్ ఎంబటి బృందావనంలో ప్రవేశించారు. ఒక చోట ప్రభుపాల్ వారు ఆగి మధ్యలో కొంచెం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు, ఫ్రూట్స్ తీసుకున్నారు. దాని తర్వాత బృందావనంలోకి ప్రవేశించే ముందు చెట్టికార రోడ్డు వస్తుంది, అక్కడ రాగానే ఆ కారు ఆగిపోయింది అనమాట, పనిచేయలేదు, ఏదో సమస్య. సో ప్రభుపాల్ వారు ఇంకా మిగతా భక్తులందరూ కూడా బస్సులోనే ఎక్కి బృందావనంలోకి వెళ్ళారు. సో బృందావనంలో జిఎల్ సరాఫ్ ఆయన యొక్క భవనం, సరాఫ్ భవన్ లో ప్రభుపాల్ వారికి, ఇంకా ఆయన సెక్రటరీస్ కి, ఇంకా స్త్రీలకు వసతి కల్పించారు ఉండడానికి. ఇంకా మిగతా భక్తులందరూ దగ్గరలో ఉన్న ధర్మశాలలో ఉండిపోయారు. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు ఇప్పుడు ఇక్కడ భక్తులకి బృందావనం చూపించడానికి ఎలాగో తీసుకొచ్చారు, కానీ అదొక్కటే కారణం కాదనమాట, ఇంకొక ముఖ్యమైన కారణం ఉంది. ప్రభుపాల్ వారు వీళ్ళందరినీ బృందావనం తీసుకురావడానికి, ఇంకా ప్రభుపాల్ బృందావనం రావడానికి ఒక ఉద్దేశం ఏంటంటే, ఇస్కాన్ కోసం కూడా ఒక మంచి ల్యాండ్, ఒక ల్యాండ్ పొందామని ల్యాండ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇస్కాన్ ఒక సెంటర్, ఒక టెంపుల్
తన శిష్యులు ఇక్కడ వచ్చి ఇస్కాన్ టెంపుల్ ఉంటే అక్కడ ఉండి ఇక్కడ బృందావనాన్ని ఆస్వాదించగలరు, బృందావనం గురించి తెలుసుకోగలరు, కృష్ణుడి గురించి దర్శించుకోగలరు, కృష్ణుడి లీలాస్థలిని, ఇలా ఎన్నో విషయాలు మన కృష్ణుడికి సంబంధించినవి నేర్చుకొని తర్వాత బయటకు వెళ్ళి ప్రచారం చేయొచ్చు. సో అందుకనే ప్రభుపాల్ వారు ఒక అమెరికన్ హౌస్ తన శిష్యుల కోసం కట్టాలనుకున్నారు, తయారు చేయాలనుకున్నారు. దానికి మన ఒక జాగా కావాలి, కొంచెం ల్యాండ్ కావాలి. దానికోసం అది సెక్యూర్ చేయడానికి అనేసి ప్రభుపాల్ వారు ఆ ఒక్క ఉద్దేశం తీసుకొని సరే బృందావనానికి వచ్చారు. ఇంతకు ముందు కూడా వచ్చారు ఒకసారి బృందావనానికి. అప్పుడు ఆయన హెల్త్ బాగోలేనప్పుడు హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు. అప్పుడు ఒక 2 నెలలు ఉండే, కానీ అప్పుడు ఆయన ల్యాండ్ సెక్యూర్ చేసుకోలేకపోయారు, తిరిగి వెళ్ళిపోయారు అమెరికాకి. కానీ ఈసారి ఎలాగైనా సరే ఒక ల్యాండ్ సెక్యూర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. సో ఈ విధంగా ప్రభుపాదులు వారు ఎప్పుడైతే ఇలా బృందావనంలో ప్రవేశించారో ఈసారి మొదటిసారి కన్నా ఈసారిలో చాలా మార్పు ఉంది. ప్రభుపాదులు వారు బృందావనంలో ప్రవేశించారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుపాదులు వారు విశ్వవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించారు. ఒక విశ్వ గురువుగా ఆయన మొత్తం విశ్వంలో పాశ్చాత్య దేశంలో ముఖ్యంగా ప్రచారం చేసి అమెరికన్లకి కృష్ణ భక్తుల్ని వైష్ణవులుగా తయారు చేశారనే ఖ్యాతి ఇప్పుడు మొత్తం భారతదేశం అంతా వ్యాపించిపోయింది. సో ప్రభుపాల్ వారి కన్నా ముందే, ఆయన రాకకు ముందే ఆయన ఖ్యాతి బృందావనంలో వచ్చేసింది. సో బృందావనంలో ఉండే ముఖ్యమైన వ్యక్తులందరూ కలిసి మున్సిపాలిటీ ఆఫ్ బృందావన్ ఫార్మల్ గా అఫీషియల్ గా ప్రభుపాల్ వారికి ఒక స్వాగత సత్కారం ప్రోగ్రామ్ అరేంజ్ చేసి రిసెప్షన్ అరేంజ్ చేసింది అనమాట. సో అందులో బృందావనంలో ఉన్న ముఖ్యమైన సాధువులు, ముఖ్యమైన వ్యక్తులు అందరూ కూడా వచ్చారు ఆ యొక్క మీటింగ్ లో. సో అక్కడ ఎవరైతే ప్రభుపాల్ వారిని అక్కడ గురించి మాట్లాడుతున్నారు స్పోక్స్ మెన్, ఆయన ప్రభుపాల్ వారు చేసిన అద్భుతమైన ప్రచార కార్యక్రమాల గురించి, ప్రచారం గురించి ఆయన ప్రశంసిస్తూ ప్రభుపాల్ వారి గురించి గొప్పగా చెప్పారు అక్కడ వాళ్ళకి, బృందావన వాసులందరికీ కూడా. ఆయన అంటున్నారు, ఈరోజు మనమందరము బృందావన వాసులము, మనందరినీ బ్రజవాసిస్ అంటారు. మనమందరం కలిసి ఈరోజు మన యొక్క ప్రణామాల్ని స్వామీజీ ప్రభుపాల్ వారికి సమర్పించుకుంటాము ఈ యొక్క బృందావన పుణ్యభూమిలో. మాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు భక్తి వేదాంత స్వామి వారు ఇక్కడ రాధా దామోదర మందిరంలోనే ఉండి పూజించారు మన శ్రీమతి రాధారాణిని, ఆమె పైన ధ్యానం చేశారు. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ప్రేరణ, ఆ ధ్యానం తీసుకొని మొత్తం విశ్వవ్యాప్తం అంతా కూడా పంచారు. దానికి ప్రమాణం మనం చూడొచ్చు. ఈరోజు ఆయనతో పాటు ఎంతో మంది విదేశీ భక్తులు కూడా వచ్చారు. సో ఆయన్ని ఇలా చూడడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇలా విదేశీయుల్ని కూడా శుద్ధ భక్తులుగా మార్చే ఆ గొప్ప కార్యాన్ని ఆయన చేశాడు. ఈ విధంగా వైదిక సంస్కృతిని, మన వేదిక సంస్కృతిని వివిధ దేశాల్లో, విదేశాల్లో ప్రచారం చేశారు. ఈరోజు సంకీర్తనం, హరినామ సంకీర్తనాన్ని, ఈ హరినామ సంకీర్తనం ద్వారానే శాంతి సమృద్ధి కలుగుతుంది అని విశ్వవ్యాప్తంగా అందరికీ తెలియజేసే విధంగా ప్రచారం చేశారు. ఈ విధంగా ఆయన ప్రచారం చేసిన కారణంగా ఆయన పేరు, ఖ్యాతి ఎల్లప్పుడూ నిలిచిపోతుంది. ఇంకా నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే నాకు ఆయనతో ఎంతో దగ్గర సంబంధంగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నాకు ఎంతో గర్వంగా ఉంది ఆయన్ను ఈ విధంగా మీ అందరికి పరిచయం చేయడానికి అవకాశం నాకు లభించిందని. ఎందుకంటే ముందు మేము అనుకున్నాం, మీరు మాలాగా బృందావనంలో ఒకరు అనుకున్నాము, రైట్? అలా అని ఒక సాధారణ వ్యక్తిలా అనుకున్నాం ముందు. కానీ మీరు ఎక్కడ వెళ్ళినా సరే మీ బృందావనాన్ని మీతో పాటు తీసుకొని వెళ్ళి అన్ని చోట్ల కూడా బృందావన చేతనాన్ని పంచారు. ఇక్కడ సంస్కృతి, ఇక్కడ ధర్మాన్ని, ఇక్కడ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఈ విధంగా మీరు ఎప్పుడు బృందావనాన్ని మీతో పాటు తీసుకొని మీరు అన్ని చోట్ల ప్రయాణించారు. కాబట్టి ఈ విధంగా మీరు చేసినందుకు మీకు ఇంకా ఇంకా విజయాలు కలగాలనేసి ప్రచార కార్యక్రమాలు మేము కోరుకుంటున్నాము అని ప్రభుపాల్ వారిని ప్రశంసించారు ఆయన.
సో తర్వాత ప్రభుపాల్ వారు మాట్లాడుతూ ఎలా కృష్ణ భక్తి మొదలైంది ప్రచారం. ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ యొక్క ఉద్దేశం దైవీ వర్ణాశ్రమం, అంటే భగవంతుని కేంద్రీకరించుకున్న ఒక సమాజాన్ని నిర్మించడమే ముఖ్య ఉద్దేశం. సో ఈ విధంగా ప్రభుపాద వారు చెప్తున్నారు ఆయన స్పీచ్ ఇస్తూ, మనము కృష్ణుడిని ఒక హిందువు, ఒక భగవంతుడు, భారతీయుడు అని గుర్తించుకోవద్దు. కృష్ణుడు అందరివాడు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు విదేశీయులు కూడా ఇక్కడ కృష్ణ భక్తిని అనుసరిస్తున్నారు, కృష్ణ భావనామృతం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ విషయాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఏదో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అవ్వడానికి రాలేదు. ఇవన్నీ రకరకాల పేర్లతో ఉన్నాయి, చలామణి అవుతున్న ధర్మాలు. నేను ఇలా అనుకున్నాను అనుకో, నేను హిందూ, ఎందుకు ఇది నా ధర్మము, ఎందుకు ఇది నా ఉపాధి, ఎందుకంటే నేను హిందూ పరివారంలో జన్మించాను అందుకే నేను హిందూ, లేకపోతే నేను భారతదేశంలో జన్మించాను కాబట్టి నేను భారతీయుడు, లేదా అమెరికాలో జన్మించాను కాబట్టి అమెరికన్ని. కానీ ఇలాంటి అన్ని ఉపాధులు మా యొక్క ఈ కృష్ణ భావనామృతం ఉద్యమంలో ఇటువంటి ఉపాధులకు ఎటువంటి చోటు లేదు. కృష్ణ భావనామృతం అంటే సర్వోపాధి వినిర్ముక్తం, అన్ని ఉపాధుల నుంచి ముక్తి పొందాలి. మనకు ఒకటే ఉపాధి, కృష్ణ భావనామృతంలో కృష్ణ భక్తులం అవ్వడం. ఒకవేళ మనం ఇంకా నేను క్రిస్టియన్ని, ముస్లింని, హిందువుని, భారతీయుని, అది ఇది అనుకుంటే మీరు కృష్ణ భావనామృతం అవ్వలేరు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ యువకుల్ని, యువతుల్ని, అవునా, వాళ్ళందరూ కూడా నాతో పాటు వచ్చారు. వాళ్ళ ఉపాధులన్నింటినీ కూడా త్యాగం చేసేసి నాతో పాటు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు మేము అమెరికన్లము, కెనడియన్లము, ఆస్ట్రేలియన్లము అని అనుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము కృష్ణుడి యొక్క నిత్య దాసులము. ఇదొక్కటే ఉపాధి ఉన్నారు. ఇలాంటి చేతన ఉన్నప్పుడే మనం ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తి పొందగలము, లేకపోతే భౌతిక కల్మషాల నుంచి మనం ముక్తి పొందలేము. ఎప్పటి వరకైతే మనం ఇంకా భౌతిక కల్మషాలతో ఉంటామో, ఇక్కడ సమాజంలో 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఈ వర్ణాశ్రమాలు ఉంటాయి, అనుసరించాలి. వీటి ద్వారా అందరికి ఒక ఉపాధి వస్తుంది. అంటే నేను బ్రాహ్మణుడని, లేకపోతే నేను శూద్రుడని, లేకపోతే నేను బ్రహ్మచారి అని, లేకపోతే నేను గృహస్థ, ఇవన్నీ కూడా ఉపాధులు. ఇవన్నిటిని కూడా త్యాగం చేయాలి. కృష్ణ భక్తి అంటే వీటన్నిటికన్నా మన చేతన పైకి వెళ్ళిపోవాలి. మన ఐడెంటిటీ, మన పరిచయం, నేను ఒక బ్రాహ్మణ లేకపోతే ఒక బ్రహ్మచారి అని కాదు. నా పరిచయం వచ్చేసి నేను కృష్ణుడి యొక్క దాసుని. సో మీరు ఇక్కడ చూస్తున్న విదేశీయులందరూ కూడా అన్ని వాళ్ళ ఉపాధులను అన్నింటినీ త్యాగం చేసేసి కృష్ణుడు భక్తులు అయిపోయారు. ఎందుకంటే ఇదే నేను ప్రచారం చేశాను వాళ్ళకి. నేను ఎప్పుడైతే ప్రచారం మొదలు పెట్టాను అమెరికాలో, న్యూయార్క్ 26 సెకండ్ అవెన్యూలో మొదట 6 మంది అబ్బాయిలు వచ్చేవారు అంతే వినడానికి. కానీ మెల్లిగా వాళ్ళు వినడం, గానం చేయడం, కీర్తన చేయడం, శ్రవణం చేయడం, హరే కృష్ణ మహామంత్రాన్ని, కృష్ణుడి లీలల్ని, కృష్ణుడి బోధల్ని, భగవద్గీత క్లాసుల్ని వింటూ శ్రవణం, కీర్తనం ద్వారా ఏం జరిగింది, శృణ్వతాం స్వగతః కృష్ణ పుణ్య శ్రవణ కీర్తనం తో హృదయంతస్థో హ్యభద్రాని. సో ఏమవుతుందంటే హృదయంలో ఉన్న కల్మషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మేము కృష్ణ కథను శ్రవణం చేస్తాము, కీర్తనం చేస్తాము, అప్పుడు కృష్ణుడు మనని ఏం చేస్తారంటే ఈ విధంగా శుద్ధం చేస్తాడు లోపల నుంచి. కృష్ణ కీర్తన, కృష్ణ నామం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనను శుద్ధం చేస్తాయి లోపల నుంచి, మన హృదయాన్ని శుద్ధపరుస్తాయి. సో వీళ్ళందరూ కూడా అలా శుద్ధం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు శ్రద్ధగా విన్నారు కనుక వాళ్ళందరూ కూడా శుద్ధం అయిపోయారు. ఇది మీరు సాక్షాత్తు చూడొచ్చు, కళ్ళతో చూడొచ్చు. నేను ప్రచారం చేసినప్పుడు ఏ తేడా చూపించలేదు. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇద్దరికి సమానంగా ప్రచారం చేశాను. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఇద్దరు సమానంగా, అందరికీ అన్ని హక్కులు సమానంగా అందరూ ఉంటారు. మన దేశంలో ఆడవాళ్ళ, మగవాళ్ళకి భేదభావాలు ఉన్నాయి, భేదం ఉంటుంది. ముఖ్యంగా అంటే పెద్దగా అయిన తర్వాత అమ్మాయిల, అబ్బాయిలకి వాళ్ళు కలిసి తిరగరు. కాకపోతే ఇవాళ తిరుగుతున్నారు. కానీ బయట పాశ్చాత్య దేశాల్లో అలాంటి ఎటువంటి నిబంధనలు లేవు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి తిరుగుతారు, ఒకే సమానంగా ఉంటారు, అన్నిట్లో సమానంగా ఉంటారు. కాబట్టి అక్కడ
అమ్మాయిలకి అబ్బాయిల మధ్యలో ఎటువంటి తేడా చూపించడం కుదరదు. కాబట్టి అందరూ కూడా క్లాసులు అటెండ్ అయ్యారు, విన్నారు కృష్ణుడు గురించి. నేను ఎప్పుడైతే టామ్స్కిన్స్టన్ స్క్వేర్ పార్క్ వెళ్ళి కీర్తన చేశానో, వీళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చారు, అందరూ నృత్యం చేశారు, అందరూ హరే కృష్ణ మహామంత్ర జపం చేశారు, కీర్తన చేశారు. అందులోంచి కొంతమంది శుద్ధమైపోయి నా దగ్గరికి వచ్చి, స్వామీజీ నేను మీ దగ్గర శిష్యత్వాన్ని స్వీకరించాలనుకుంటున్నాను అనగానే నేను అన్నాను, చూడండి మీరు నా శిష్యులుగా అవ్వాలనుకుంటే 4 నియమాల్ని పాటించాలి, 4 రకాల పాప కార్యాల్ని వదిలేయాలి అని చెప్పాను. అవైద్య స్త్రీ సంఘం, మాంసాహారం, ఇంకా జీవిత క్రీడం, ఇంకా ఇంటాక్సికేషన్ అంటే మత్తు పదార్థాన్ని వదిలేయడం. ఈ విధంగా నేను కండిషన్ పెట్టాను. వీళ్ళందరూ కూడా ఆ కండిషన్ని, నిబంధనల్ని ఒప్పుకొని అవన్నిటిని త్యాగం చేసేసి, ఆ పాపకార్యాలన్నిటిని త్యాగం చేసేసి నా శిష్యులయ్యారు. నేను అప్పుడు వాళ్ళని శిష్యులుగా స్వీకరించాను. పాంచరాత్రిక విధి ప్రకారం ఎప్పుడైతే నేను చూశానో వాళ్ళు ఇంకా బాగా ఉన్నతి చెందుతున్నారు అని, అప్పుడు వాళ్ళకి ఉపనయనం సంస్కారం కూడా చేశాను. ఈ విధంగా నేను నా గురు మహారాజైన శీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి పారాజ్ ప్రభుపాదుల వారిని అనుసరిస్తూ శాస్త్రయుక్తంగా, శాస్త్రానుసారంగా, శాస్త్రంలో చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే మ్లేచ్ఛయ పరివారంలో పుట్టిన వారైనా సరే భక్తి ద్వారా, దీక్ష ద్వారా శుద్ధమైపోతారు. ఇది శుకదేవ గోస్వామి కూడా శ్రీమద్ భాగవతంలో చెప్పారు. ఒకవేళ ఇలా గురువుని ఆశ్రయించి భక్తి చేసుకుంటే, దీక్ష తీసుకుంటే తప్పకుండా శుద్ధమైపోతారు ఎవరైనా సరే. కిరాటహునాంధ్ర పులింద పుల్క శాబీర శుంభ యవనా కషాదయ ఎన్యేచ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. ఎలా ఒక వ్యక్తి శుద్ధమవగలుగుతాడు? ఒకవేళ ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి అన్ని నియమాల్ని పాటించి భక్తి పద్ధతిని అనుసరిస్తే, అలా ఒక శుద్ధ భక్తుడికి ఆశ్రయంలో ఉండి అనుసరిస్తే ఆ నామం యొక్క ప్రభావం ద్వారా శుద్ధమైపోతాడు వ్యక్తి. సో ఆ విధంగా శుద్ధమైపోయారు వాళ్ళు. అందుకే నేను వాళ్ళకి ఉపనయన సంస్కారం గురించి చేశాను ప్రభుపాదుల వారు చెప్తూ. ఇది హరినామం యొక్క శక్తి. ప్రభుపాదుల వారు ఇంకో ఉదాహరణ చెప్తూ కూడా, మొహమ్మదియన్ పరివారంలో పుట్టిన హరిదాస్ ఠాకూర్ కూడా అంత గొప్ప ఆచార్య, నామాచార్యగా ఎలా అయిపోయాడంటే అది హరినామం యొక్క శక్తి. సో ఈ కృష్ణ భావనామృతం యొక్క ఉద్యమం గురించి చెప్తూ ప్రభుపాదుల వారు ఎలా రూపగోస్వామి పాద వారు మనకు తెలియజేశారు. కృష్ణ భక్తిలో ముఖ్యమైనది యుక్త వైరాగ్యం. అంటే కృష్ణ భక్తిలో అన్ని వదిలేయడం అనేది ఉండదు, అన్నిటిని కూడా కృష్ణుడితో యుక్తం చేయడం అనమాట. అది అసలైన వైరాగ్యం, అసలు సిసలైన వైరాగ్యం. ఏంటి, ఏమి త్యాగం చేయాల్సిన అవసరం లేదు, అన్నిటిని కూడా కృష్ణుడితో జోడించాలంతే. అదే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ లో మేము పాటించేది, రూపగోస్వామి వారు చెప్పింది. అందుకే మేము అన్ని వస్తువుల్ని, అన్ని విషయాలు ఏదైనా సరే లభించింది అన్నిటిని కూడా మేము కృష్ణుడి సేవలో, కృష్ణుడి భక్తిలో, కృష్ణుడితో యుక్తం జోడించేస్తాం. పాశ్చాత్య దేశాల్లో చాలా సౌకర్యాలు ఉంటాయి నివసించడానికి. నా శిష్యులు చాలా గొప్ప గొప్ప సౌకర్యాల్ని నాకు అందిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న గవర్నర్ కూడా దాన్ని ఊహించుకోలేరు. నేను కొన్ని రోజుల క్రితం ఒకరోజు లక్నో గవర్నమెంట్ హౌస్ లో నేను అక్కడ విశ్వనాథ్ దాస్, ఆయన నాకు బాగా పరిచయం, ఆయన నాకు మంచి అపార్ట్మెంట్ అరేంజ్ చేశారు, మంచి సౌకర్యాలు ఉన్న అపార్ట్మెంట్. అక్కడ పడుకున్నాను ఒకరోజు రాత్రి. నా శిష్యులందరూ కూడా అలాంటి ఎన్నో సౌకర్యాలు నాకు ఇస్తూ ఉంటారు, కానీ నేనేం వాటిని త్యాగం చేయను. ఎందుకంటే అమెరికాలో అది నివసించే పద్ధతి. కాబట్టి అక్కడ వెళ్ళి, ఓ ఇది చాలా మంచి అపార్ట్మెంట్ ఉంది, అక్కడ చాలా మంచి సౌకర్యం ఉంది, నేను దీన్ని స్వీకరించను, నేను సన్యాసిని, నేను వెళ్ళి రోడ్డు పైన కింద పడుకుంటాను అంటే అది కుదరదు. అప్పుడు నిన్ను ఎవరు అక్కడ సమ్మానించరు. ఎందుకంటే అమెరికాలో నివసించే ఒక పద్ధతి ఉంది. అక్కడ ఎవరు నడుచుకుంటూ వెళ్ళరు, అందరూ కార్లలో వెళ్తారు. సో అందుకనే మాకు కూడా చాలా కార్లు ఉన్నాయి మా సెంటర్లో. సో మనం అందుకనే ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఆసక్తితో ఉండకూడదు. నేను కారులో వెళ్ళను, మంచి బంగ్లాలో ఉండను అని అలా పట్టింపులతో ఉండకూడదు మన మానసికత. సో మనము భగవంతుడి సేవకి ఏదైనా అవసరం ఉంటే దాన్ని గ్రహించాలి, ప్రచారం కోసం అది అవసరం ఉంటే దాన్ని గ్రహించాలి. సో అందరూ
ఇలా అన్ని రకాల భౌతిక వస్తువుల్ని ఎందుకు గ్రహిస్తున్నారు? వాళ్ళు భోగించడానికి మాయలో పడి మాయామోహితులై భోగిస్తున్నారు. కానీ మనము కృష్ణ భావనామృతమై అన్నిటినీ కృష్ణుడి సేవలో నియుక్తపరుస్తూ మనము కృష్ణుడి సేవ కోసమని గ్రహిస్తున్నాం. ఇప్పుడు మేము ఏరోప్లేన్లో కూడా మేము ప్రయాణిస్తాము. రకరకాల డిక్టాఫోన్లు, టైపింగ్ మెషిన్లు, మందిరంలో ఫ్లోర్ క్లీన్ చేయడానికి కూడా మెషిన్ వినియోగిస్తాము. ఎందుకంటే అలాంటి సిస్టమ్ ఉంది అక్కడ. సో మా ప్రతి సెంటర్లో కొత్త కొత్త బండ్లు, కొత్త కొత్త కార్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రచారం చేయడానికి అది అవసరం. అది లేకుండా ప్రచారం చేయలేము అక్కడ. సో అమెరికాలో, యూరోప్లో అక్కడ మీరు ఊహించలేరు అలా నడుచుకుంటూనే ప్రయాణం చేసుకుంటూ ఉండడం, ప్రచారం చేయడం. సో కాబట్టి ఏది అవసరం ఉంటే ప్రచారం కోసం దాన్ని మనం భగవంతుడి సేవలో వినియోగించాలి, స్వీకరించాలి, గ్రహించాలి అంతే. కానీ విషయం ఏంటంటే దాని పట్ల ఆసక్తి అవ్వకూడదు. అదంతా కృష్ణుడి సేవ కోసమే. మన ఆసక్తి మాత్రం కృష్ణుడి పట్లే. మనం మాత్రం కృష్ణుడి పట్లే ఆసక్తులై ఉండాలి. ఈ వస్తువుల పట్ల, సౌకర్యాల పట్ల, వీటి పట్ల మనం ఎప్పుడు కూడా ఆసక్తులు కాకుండా ఉండాలి. సో ఆ విధంగా ఏ ఆసక్తి లేకుండా ఏ విషయాన్ని, వస్తువునైనా సరే మనం కృష్ణుడి కోసం, కృష్ణుడి సేవ కోసం స్వీకరించవచ్చు. ఇది కృష్ణ భావనామృతం యొక్క ఉద్యమం, విధి విధానం అని ప్రభుపాల్ వారు అక్కడ వాళ్ళందరికీ తెలియజేశారు. ఆ విధంగా ముగించారు. సో ఇక్కడ మనం ఈరోజు నిలిపివేద్దామంట. సమయం అయిపోయింది ఆల్మోస్ట్. సో నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది. ఏ ఉద్దేశంతో అయితే ప్రభుపాల్ వారు ఇక్కడ బృందావనానికి వచ్చారు, ఆ యొక్క ప్లేస్, ల్యాండ్ మరి ప్రభుపాల్ వారికి లభించిందా లేదా, మరి ఏం జరిగింది అనే విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ సండే మనం చూసుకుందామంట. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు.